హాయ్ హలో నమస్తే, నేను మీ నర్సింహులు. ఇది లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ నేల్కల్ మండలంలోని మల్గి గ్రామంలో ఉన్నటువంటి ఇది మైనింగ్ క్వారీకి సంబంధించినటువంటి స్థలం. ఇదేంటంటే ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతున్నప్పటికీ ఏ ఒక్క అధికారి ఇక్కడ స్పందించకపోవడం, కనీసం ఈ దరిదాపులోకి రాకపోవడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఎంతో బాధపడుతున్నారు. కానీ ఈ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల గ్రామ ప్రజలు కూడా పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ చివరికి గ్రామస్తులే అలసిపోయి అయ్యో రామచంద్ర మన పరిస్థితి ఇంతేనా అని వాపోయి ఏం చేయాలో తోచని స్థితిలో ఉండడం జరుగుతూ ఉంది. కానీ ఈ అధికారులు మాత్రం వాళ్ళకు కేవలం వీళ్ళు పంపించేటువంటి మూటలకే ఆశపడి వీరిపైన ఎలాంటి కనీసం చర్య తీసుకోకపోవడం మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇది సంగారెడ్డి జిల్లాలోనే ఉంది, ఎక్కడో కాదు, మన జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ నేల్కల్ మండలం. అయితే ఇంకో విషయం ఏంటంటే, మనం ఇక్కడ ఇంత జరుగుతున్నప్పటికీ ఏ ఒక్క శాటిలైట్ ఛానల్ కానీ పెద్ద ఛానల్ ఏవైతే చెప్పుకుంటూ ఉంటాయో అవేవి కూడా ఇక్కడికి ఒక్క న్యూస్ అన్న టెలికాస్ట్ చేసినటువంటి సందర్భాలు ఇక్కడ లేవు. ఎందుకంటే వారు కూడా ఈ దరిదాపులోకి రారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడి నుంచి అక్కడనే సెటిల్మెంట్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఎవరు ఇక్కడికి రారు. ఏ ఛానల్ గిట్ట ఇప్పటి వరకు న్యూస్ ఛానల్ ఏదైనా టెలికాస్ట్ చేసింది ఉంటే వారికి బయట పెట్టమని చెప్పండి. ఇది చూసి తెలంగాణ ప్రజలు ఏదో ఇది బొగ్గు గని అని అనుకోగలరు. ఇది అసలే కాదు. ఇది నిజానికి ఈ నల్లరాయి తవ్వకం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది గత కొద్ది సంవత్సరాల నుంచి. ఈ పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మాఫియా గ్యాంగ్ అనేది ఈ మల్గి గ్రామ శివారులో సుమారు 5 నుంచి 6 క్రషర్ మషిన్లను ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా తవ్వకాలు జరిపి విచ్చలవిడిగా ప్రజాధనాన్ని కొల్లగొట్టడం, విచ్చలవిడిగా బ్లాస్టింగ్లు చేయడం, మరియు ఇక్కడ బ్లాస్టింగ్ దాటికి సుమారు మల్గి గ్రామంలో ఉన్నటువంటి అనేక ఇండ్లు చీరిపోవడం కూడా జరిగింది. మరియు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల యొక్క పంటలు నష్టపోవడం జరిగింది. వారి యొక్క పంటలు కేవలం వాళ్ళు అసలు పూర్తిగా పంటలు వేయడమే మానేయడం జరిగింది. ఇంత పెద్ద మైనింగ్ జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, మరి రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, పొల్యూషన్ వ్యవస్థ కానివ్వండి, జియోలాజికల్ వ్యవస్థ కానివ్వండి, అనేకమైనటువంటి శాఖలు కూడా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటివి ఈ ప్రభుత్వ అధికారులు కేవలం నిరుపేద ప్రజలకు మాత్రమే వీరి యొక్క ప్రతాపం అనేది వీళ్ళు చూపిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి బడాబాబుల దగ్గర వీళ్ళు మాత్రం పిల్లిలా మారిపోయి మూటలకే ఆశపడతారు తప్ప వీరిపైన చర్యలు అనేటివే ఉండవు. ఒకవేళ వీరిపైన చర్యలే కనుక తీసుకొని ఉండుంటే వీరు ఇంత హద్దు దాటేవారు కాదు. మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తా, చూడండి. ఒకసారి మంచి లొకేషన్ చూడండి. ఇది ఏ విధంగా ఉందో ఒకసారి మీరే చూసి ఒకసారి ఆశ్చర్యపోవాల్సిన, చూడండి ఆ డెప్త్ చూడండి. ఇంకా వాటర్ ఉంది. సుమారు 2 స్తంభాలు మునిగేటటువంటి లోతులో ఈ యొక్క మైనింగ్ అనేది ఉంది. కాకపోతే కొద్ది దాంట్లో వాటర్ అనేది నిండడం వల్ల అది ఇంకా డెప్త్ అనేది మీకు కనిపించడం లేదు.
చూడండి, అక్కడ లాస్ట్లో చివరిలో ఉన్నటువంటిది అది నిజానికి ప్రభుత్వ భూమి. అక్కడ ఉన్నటువంటి గట్టుకు అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ ఆ ప్రభుత్వ భూమిని కూడా వీరు వదలట్లేదు. చూడండి అక్కడ లాంగ్లో, అక్కడ చూడండి వారి సామ్రాజ్యం ఎంత పెద్దగా ఉందో. వారి సామ్రాజ్యం చూడండి ఒకసారి. రాత్రింబవళ్ళు, కేవలం పొద్దున్నే అని కాదు, రాత్రింబవళ్ళు ఇది ఒక డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డా ఇక వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉండడం వల్ల ఈ యొక్క సమస్యను ఎవ్వరు చెప్పుకోలేని స్థితిలో ఉంది. కాబట్టి అయ్యో రామచంద్ర అని చెప్పేసి ప్రజలు కూడా గమ్మున ఉండిపోవడం జరిగింది. అదే అలుచుగా చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మైనింగ్ మాఫియాలు రెచ్చిపోవడం జరుగుతూ ఉంది. చూడండి ఒకసారి మీరు అక్కడ చూడండి, అక్కడ ఎంత ముందుకు పోయినా, ఒకవేళ మీరు అక్కడ చివర్లో, ఇక్కడ చివర్లో ఇంకా మనకి ఇక్కడ చూడండి చివర్లో, ఇక్కడ మొత్తం సుమారు 100 ఎకరాలు, ఇది 100 ఎకరాలు. దీంట్లోనే ప్రభుత్వ భూమి కలిసి ఉన్నాయి. అయినా వీరి యొక్క మైనింగ్ అనేది చూడండి, అక్కడ ఇంకా చివర్లో అక్కడ చుట్టుపక్కల మొత్తం సుమారు 100 ఎకరాలలో విస్తరించినటువంటి ఈ మైనింగ్ మాఫియా పైన వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామ ప్రజలు కోరుతూ ఉన్నారు. ఇలాంటి మైనింగ్ మాఫియాలకు, ఇలాంటి మైనింగ్ ఆగడాలకు అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క వీడియోను, ఈ యొక్క విజువల్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేంత వరకు ప్రజలు కూడా తమ వంతుగా షేర్ చేయడం, తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియోను ప్రభుత్వం దృష్టికి చేరేంత వరకు షేర్ చేసి వైరల్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ మల్గి విలేజ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క కొన్ని దేవస్థానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇది మనకు మల్లన్న స్వామి దేవస్థానంకు దారి. ఇది ఇక్కడ ఎంతో అభివృద్ధి చెందాల్సిన ఈ మల్లన్న స్వామి దేవస్థానం కూడా ఈ యొక్క డిస్టర్బెన్స్, ఈ యొక్క బ్లాస్టింగ్, ఈ యొక్క క్రషరింగ్, ఈ యొక్క దుమ్ము ధూళికి ఇది కూడా అభివృద్ధి చెందలేకపోతా ఉంది. కాబట్టి దయచేసి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క మైనింగ్ మాఫియా ఆగడాలకు వెంటనే అరికడతారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. లేని పక్షంలో దయచేసి తెలంగాణ ప్రజలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఈ వీడియోను ప్రభుత్వం దృష్టికి వరకు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి చిన్న మైనింగ్ కాదు, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పెద్ద 100 ఎకరాల భూమిలో జరుగుతున్నటువంటి మైనింగు. దీంట్లో ప్రభుత్వ భూమిని కూడా కొల్లగొడతా ఉన్నారు. దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వెంటనే స్పందించాలి. నాల్కల్ సంబంధించినటువంటి రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా వెంటనే స్పందించాలి. విద్యుత్ సరఫరా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ అనేది కర్ణాటకలో ఉన్నటువంటి నాన్ ట్యాక్స్ పేయర్ వీరు ట్యాక్స్ కూడా మన గ్రామానికి చెల్లించని వాళ్ళకు కూడా విద్యుత్ కూడా సరఫరా చేయడం ఈ యొక్క విద్యుత్ అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దయచేసి విద్యుత్ అధికారులు కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ఒకసారి మీరు కూడా సందర్శించి వీరిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చూడండి, ఇప్పుడు నేను ఎక్కడైతే విజువల్స్ చూపిస్తున్నానో అక్కడ వరకు మొత్తం మైనింగ్, మొత్తం క్వారీలే ఇవన్నీ. మొత్తం మైనింగ్ క్వారీలే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు
నేను మీకు